బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. దేవా, నా తల్లి అయిన కైకసి నిన్ను దర్శించాలని వస్తుంది. ఆమెకు దర్శనాన్ని ఇచ్చి అనుగ్రహించన్నాడు. అప్పుడు రాముడు, అహం తస్యాక సమీపంతు మాతృదర్శన కాంక్షయా గమిష్యే రాక్షసేంద్రత్వం శీఘ్రం యాహి మమాగ్రతః. విభీషణ, నీ తల్లి నాకు కూడా తల్లే. నేనే ఆమె దగ్గరికి వెళతాను. నువ్వు వెళ్ళి రాముడే వస్తున్నాడని, తాను రావక్కర్లేదని చెప్పు అన్నాడు. విభీషణుడు వెళ్ళి కైకసికి ఈ విషయాన్ని తెలిపాడు. రాముడు ఆలస్యం లేకోకుండా విభీషణుడు వెంటే వెళ్ళాడు. ధర్మాత్ముడైన రాముడు కైకసికి నమస్కరించి, అమ్మా, నువ్వు నాకు ధర్మమాతవు, నా నమస్కారాన్ని స్వీకరించు. ఎంతో పుణ్యముంటే గాని విభీషణుడంటి భక్తుల దర్శనం లభించదు. ఈరోజు నీ దర్శనంతో నాకు చాలా సంతోషం కలిగింది. కౌసల్యమాతకు నీకు ఏ భేదమూ లేదు. నాకు మీరిద్దరూ సమానులే అన్నాడు. ఆ మాటలకు కైకసి చాలా సంతోషించి రాముణ్ణి ఆశీర్వదించింది. భక్తితో స్తుతించి కీర్తించింది. రాముడు శరమను భరతుడికి పరిచయం చేసి విభీషణుడికి హితోపదేశం చేశాడు. విభీషణ, నువ్వెప్పుడూ దేవతలకు సంతోషాన్ని కలిగించే పనినే చేస్తూ ఉండు. వారికి కోపం వచ్చే పనిని ఎప్పటికీ చెయ్యకు. లంకకు వచ్చే మనుష్యులను రాక్షసులు చంపకుండా కాపాడు. ఎటువంటి కష్ట సమయంలోనూ ధర్మ మార్గాన్ని విడిచిపెట్టకు. పెద్దలను గౌరవించు. పెద్దలను సంప్రదించి ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకుంటూ ఉండు. నిత్యము భగవంతుణ్ణి స్మరిస్తూ ఉండు అని ఉపదేశం చేశాడు. రాముడు దానికి అయోధ్యకు తిరిగి వెళతానని చెప్పాడు. అప్పుడు విభీషణుడు, రామ, యుద్ధ సమయంలో నిర్మింపబడిన సేతువు ఇంకా అలాగే ఉంది కనుక మనుష్యుల రాకపోకలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల రాక్షసులకు ఇబ్బంది కలుగుతుంది. ఏం చేయాలో తోచటం లేదు. సరైనటువంటి ఉపాయాన్ని బోధించు అని ప్రార్థించాడు. అప్పుడు రాముడు బాగా ఆలోచించి ఆ వంతెనను భంగపరిచాడు. విరిగిన వంతెనను మళ్ళీ 3 ముక్కలు చేశాడు. 3 ముక్కలు చేసి కింద వేసేశాడు. ఆ 3 ముక్కలను మళ్ళీ 6 ముక్కలు చేశాడు. లంకాద్వీపానికి మార్గం లేకుండా చేశాడు. కార్ముకం గృహ్యహస్తేన రామః సేతుం ద్విదాచ్చినత్ త్రిర్విభజ్య చ వేగేన మధ్యే వై దశయోజనం. రాముడి అనుగ్రహానికి విభీషణుడు నోట మాట రాక నిశ్చేష్టుడై ఉండిపోయాడు. రాముడు అయోధ్యకు తిరిగి వెళ్ళాడు. ఇలా విభీషణుడి భక్తి రాముడినే తన దగ్గరకు రప్పించుకుంది. ఈ ఘట్టం విభీషణుడికి భక్తిని మాత్రమే కాక భగవంతుడికి భక్తులపైగా ప్రేమను కళ్ళ ముందు ఉంచుతుంది. ఒకసారి విభీషణుడు ద్రావిడ దేశరాజు చేతిలో ఓడిపోయి అక్కడ బందీగా ఉన్నాడని రాముడికి వార్త వచ్చింది. ఆ వార్త విని రాముడు తట్టుకోలేక తానే స్వయంగా విభీషణుడిని వెతకటానికి బయలుదేరాడు. వెతుకుతూ విప్రఘోషం అనే పల్లెను చేరాడు. విభీషణుడిని ద్రావిడ రాజు అక్కడే బంధించి ఉంచాడు. రాముడికి తన భక్తుడు
ఆ పల్లెలోనే ఉన్నాడని తెలిసింది. పురప్రజలు రాముడికి విభీషణుడు చూపించారు. ప్రజలు రాముడితో ఇలా అన్నారు, మహారాజా, ఈ విభీషణుడు బ్రహ్మహత్య చేశాడు. ధార్మికుడైన వృద్ధ బ్రాహ్మణుడొకడు అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉండగా విభీషణుడు అక్కడికి వెళ్ళి ఆయనను కాలితో తన్ని చంపేశాడు. ఆ బ్రాహ్మణుడు చనిపోవటంతో విభీషణుడికి ఒక్క అడుగు కూడా ముందుకు వేయటానికి శక్తి లేకపోయింది. మేమందరం వీడిని నానా రకాలుగా హింసించాం, అయినా వీడు చావలేదు. అందువల్ల మా రాజు వీడిని ఇక్కడ బంధించి ఉంచాడు. శ్రీరామ, నువ్వు ధర్మచక్రవర్తివి. ఈ పాపాత్ముణ్ణి నీ బాణంతో సంహరించి ధర్మాన్ని నిలబెట్టన్నారు. ప్రజల మాటలు విని రాముడు ధర్మ సంకటంలో పడ్డాడు. ఒకవైపు విభీషణుడు తప్పు చేశాడని స్పష్టంగా కనిపిస్తుంది, మరోవైపు విభీషణుడి అనన్య భక్తి కనిపిస్తుంది. రాముడు ఈ సమయంలో ఏమి చేయాలా అని సందిగ్ధంలో పడ్డాడు. బాగా ఆలోచించి ప్రజలతో ఇలా అన్నాడు, వరం అమైవ మరణం, వరం అమైవ మరణం, మద్భక్తో హన్యతే కథం, మద్భక్తో హన్యతే కథం, రాజ్యం మాయుర్మయా దత్తం, తథైవ స భవిష్యతి, తథైవ స భవిష్యతి. ఓ ప్రజలారా, ఈ విభీషణుడికి అఖండమైన రాజ్యాన్ని, ఆయస్సును, చిరంజీవిత్వాన్ని ఇచ్చిన వాడిని నేనే. అందువల్ల ఈ విభీషణుడి దగ్గరకు మృత్యు అనేది రాదు. ఇతడు నా భక్తుడు కనుక నేనే ఇతడికి బదులు శిక్షను అనుభవిస్తాను. ఇతడి కోసం నేనే మరణిస్తాను. ఎందుకంటే వాడు మరణించాడు, నేను మరణించాను, అందుకే నేను మరణిస్తాను. భక్తుడి కోసం భగవంతుడు ఏమైనా చేస్తాడు. నిజానికి సేవకుల అపరాధాలను స్వామియే బాధ్యతుడు కదా. సేవకుడు తప్పు చేస్తే ప్రభువే శిక్షను అనుభవించాలి. అందువల్ల నా భక్తుడైన విభీషణుని బదులు నేనే శిక్షను అనుభవిస్తాను, నన్నే దండించండి అన్నాడు. రాముడి మాటలకు ప్రజలు ఆశ్చర్యపోయారు. విభీషణుని దండించాలనే మాట కూడా మర్చిపోయారు. విభీషణుని బంధం ముక్తుడిని చేసేశారు. అయినా విభీషణుడు కదలలేకపోయాడు. అప్పుడు ప్రజలే రాముడిని ఇలా ప్రార్థించారు, రామ, విభీషణుడికి మళ్ళీ పూర్వస్థితిని అనుగ్రహించటానికి, అతడిని పాపముక్తుణ్ణి చేయటానికి నువ్వే సమర్థుడు అన్నారు. రాముడు వశిష్ఠాది మహర్షులను సంప్రదించి విభీషణుడు పాపాలు పోవటానికై 306 గోవులను దానం చేయించాడు. విభీషణుడి పాపానికి ప్రాయశ్చిత్తమైంది. ఎప్పటిలా మళ్ళీ తాను నడవగలిగాడు. రాముణ్ణి సమీపించి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. అనుకోకుండా తప్పు జరిగిందని, కావాలని చేయలేదని చెప్పాడు. అప్పుడు రాముడు నవ్వుతూ ఇలా అన్నాడు, విభీషణ, ఇటువంటి తప్పుడు పని ఎప్పుడూ చేయకు. ఏ పని అయితే నీకు ఇతరులకు కూడా మంచి చేస్తుందో అటువంటి దాన్నే చెయ్యి. నువ్వు నా సేవకుడివి, అందువల్ల నువ్వు సాధు జీవనాన్ని నడపాలి. అందరిలోనూ భగవంతుడే దర్శించాలి, దయాగుణంతో ఉండాలి అన్నాడు. విభీషణుడు రాముడు తనపై చూపించిన అనుగ్రహానికి పొంగిపోయి కంటనీరు కారుస్తూ సాష్టాంగ వందనం చేసి ఇకపై తాను 3 అవస్థల్లోనూ రాముణ్ణే స్మరిస్తూ ఉంటానని, ఎవరికీ హాని చేయనని ప్రతిజ్ఞ చేశాడు. ఆనాటి నుండి విభీషణుడికి రాముడిపై భక్తి ఇంకా ఎక్కువగా స్థిరపడింది. శ్రీరాముణ్ణి మరింత భక్తిగా కీర్తించాడు. తరువాత ధర్మంగా రాజ్యాన్ని పాలన చేసి పిల్లలకు రాజ్యాన్ని అప్పజెప్పి భక్తి తపస్సులో ఉండిపోయాడు. విభీషణుడి శరణాగతికి రాముడు ప్రేమను కురిపించాడు, అనుగ్రహించాడు. ఈనాటికి విభీషణుడు కాశీక్షేత్రానికి ప్రతినిత్యము సంధ్యా సమయంలో అర్ఘ్యప్రదానానికై వస్తాడని నిజమైన భక్తులకు ఆయన ఛాయ కనిపిస్తుందని పెద్దలు చెబుతారు. నిజమైన భక్తుడిని భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు.
భగవంతుడి పూర్ణానుగ్రహం కావాలనేవారు విభీషణుడి శరణాగత భక్తిని అనుసరించాలి. భగవంతుడు భక్తులు వేరు కాదు, ఒక్కటే. తన అంశను భగవంతుడు భక్తుల్లోకి ప్రవేశపెట్టి అద్భుత కార్యాలను చేస్తూ ఉంటాడు. ఆ విధంగా లోకోపకారానికి కావలసిన పనులను సాధిస్తూ ఉంటాడు. భక్తులకు మాత్రం శాశ్వతమైన కీర్తిని కలిగిస్తూ ఉంటాడు. ఇది భగవంతుణ్ణి నమ్ముకున్నందుకు లభించే ఫలం. కనుక ఎవరు భగవత్కార్యం చేస్తున్నారో వారిని భగవంతుడు నడిపిస్తున్నాడు. వారికి భగవంతుడి అండ ఉంది అని గ్రహించాలి. కనుక వారికి చేతనైనంతగా సహకరించాలి, కానీ విఘ్నాలు కలిగించకూడదు. మనం ఇంతవరకు భాగవత భక్తుల కథలు విన్నాం. తనను నమ్మిన భక్తులను భగవంతుడు ఎలా రక్షించాడో విన్నాం. కనుక ఈ కష్టకాలంలో కూడా భక్తితో భగవంతుణ్ణి ఆరాధించండి. ఆయనే కష్టకాలం నుండి గట్టెక్కిస్తాడు. ఆయన తీర్పును శిరసా వహిద్దాం. అనుకూలంగా లేదే అని మాత్రం ఆయన పాదాలు విడవకండి, గట్టిగా పట్టుకొనే ఉండండి. ఆయన ఎప్పుడు ఇలా ఎలాంటి మేలు చేస్తాడో ఎలా మేలు చేస్తాడో చెప్పలేం. ఈ భాగవత కథలలోని సారమిదే అని గ్రహించండి. మీకు దృఢమైనటువంటి భక్తి కలుగుగాక అని ఆశీర్వదిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. వినగా తొలుగును వ్యతలు, వినరో భాగవతోత్తమ కథలు, వినగా వినగా తొలగును వ్యతలు, పలు విధ భక్తుల వింత చరితలు, అందించును హరి అందని ఫలములు, పలు విధ భక్తుల వింత చరితలు, అందించును హరి అందని ఫలములు. For more videos like this, subscribe Big TV channel.